అందరికీ జై శ్రీరామ్. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు అనడానికి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి రాజకీయాలే దానికి పరమార్థం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ గెలవడు, రాజకీయాలకు పనికిరాడు అనుకున్న మనము ఒక సంవత్సరం కింద 2024లో జరిగినటువంటి ఎలక్షన్లలో 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా, అలాగే తనతో పోటీ చేసినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతోటి పోటీ చేసిన అందరూ గెలవడం భారతదేశంలోనే ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఇది మనం ఒప్పుకున్నా అవునన్నా కాదన్నా. కొద్ది రోజులు ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అందరూ అజ్ఞానంలోకి పోయి ఇప్పుడు చిన్న చిన్న విషయాలతోటి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి సనాతన ధర్మం విషయంలో కావచ్చు, ఇంకొన్ని విషయాల్లో కావచ్చు, వీళ్ళు అవాకులు చివాకులు చేస్తూ ఉంటే ఇప్పుడు పేరు నాని కూడా ఒక పెద్ద కామెంట్ చేసిండు. పవన్ కళ్యాణ్కు సవాల్ చేస్తూ, ఇది గ్రామీణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అలాగే పర్యాటన శాఖ, నువ్వు ఏం ఉద్ధరించినవు అని ఈ మాటలు మాట్లాడుతూ, అట్లనే మేమున్న 11 సీట్లు రాజీనామా చేసి బై ఎలక్షన్ అంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎలక్షన్స్ ఈ 1 ఇయర్లోనే అంత మార్పు వచ్చిందట. మరి అంటే పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయకపోవడంతో పేరు నాని ఈ రకంగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి అయితే 2029లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. ఏ దేశం అంటే మన దేశం పారిపోయి ప్రపంచంలో ఏ దేశంలో మూలన దాక్కున్నా సరే, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, ఏ ఒక్క వేరే పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కార్యకర్తల మీద కానీ జులుము చేస్తే వాళ్ళను పట్టుకచ్చి సినిమా చూపిస్తా రప్ప అదేందో డైలాగ్ కూడా వాడినాడు. దానికి ఎగ్జాంపుల్గా పేరు నాని ఏమన్నాడు, ఏపీ రాజకీయంలో ముసులుతున్నటువంటి యొక్క గొడవకు కారణం ఏంది? ఏం పోరాటం చేస్తాం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు? ఏ వ్యవస్థ మీద? ఎన్నొద్దు, మీరు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈ రెండింటికి మీరే కదా, మీరు మంత్రి కదా. మీరు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖలో ఏ రోజన్నా ఆ శాఖలో విషయాలను ఏమన్నా పట్టించుకున్నారు మీరు? ఆ శాఖ పేరు నాని మాట్లాడుతున్న విషయం అందరికీ క్లారిటీ అర్థమైంది కదా. ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, 2 శాఖలకు మంత్రివి నీవే. మరి ఏం పట్టించుకున్నావు, అంటే దొడ్డుగా మాట్లాడుకుంటే ఏం బీక్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దానికి ఖచ్చితంగా 2-3 విషయాలు అయితే చెప్పగలపదు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఏపీలో రోడ్లు బాగుపడ్డాయి అన్నది వాస్తవం. ఆల్రెడీ ఇంతకుముందు సర్పంచులకు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితుల నుంచి పంచాయతీలు డెవలప్ అవుతూ సర్పంచ్ అంటే సెక్రటరీలు, ఇప్పుడు పంచాయతీలో సెక్రటరీ దగ్గర ఉండే డబ్బులు అంటే ఊరును గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి డబ్బులు కూడా జమ అవుతున్నాయి. అట్నే చాలా ఊర్లలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మనకు మొన్న 1200 కోట్ల పైచిలకు రూపాయలతోటి విడుదల చేసి నీటికి అంటే పశువులు నీరు లేక కూడా చనిపోతున్నాయి. అంటే ఒకసారి అర్థం చేసుకోరు. ఎప్పుడో 1985 నుంచి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో నీటి కొరత ఉంది. అంటే అసలు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ పాలించి కూడా మరి ప్రకాశం జిల్లాను ఎందుకు పట్టించుకోలేరు? ప్రకాశం జిల్లాలో నీటి కొరత ఎందుకు వచ్చింది? ఇలాంటి విషయాల మీద ఒక్కరు కూడా ఆలోచించరు. నోటికి ఏది వస్తే అది. మైకు ముందర దొరికిందా, కెమెరా ముంగట ఉందా, అంతే, రోలింగ్ కెమెరా యాక్షన్. నాకైతే ఒకటి అనిపిస్తూ ఉంది, ఈరోజు ఉన్న ఈ ఏపీ రాజకీయం ఇంకా ముదిరి
గాలివానలా మారి ఎటు వెళ్ళి ఎటు పోయేది కూడా తెలియదని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.